సృష్టి నియమాలన్నిటిని విస్మరించి బ్రహ్మాండం మంచున శివుడు ధ్యాన నిద్రలో కూర్చున్నాడు. ఆ క్షణంలో విశ్వమంతా శూన్యంగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే దక్షుడు నిర్వహించిన మహాయజ్ఞంలో సతీదేవి తీవ్ర అవమానానికి గురై ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె అగ్నిలో తన ప్రాణాన్ని అర్పించుకుంది. ఆ వేదనతో శివుడు ధ్యాన నిద్రలో మునిగిపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. సృష్టి ఆగిపోయింది. దేవతలు ఆందోళన చెందారు. ఎలాగైనా శివుడిని మళ్ళీ మేల్కొల్పాలని నిర్ణయించి మన్మధుడిని పంపారు. దేవతల ఆజ్ఞతో మన్మధుడు శివుడి తపస్సు భంగం చెయ్యాలని నిర్ణయించాడు. ముందుగా వసంత ఋతువులను సృష్టించి తన వద్ద ఉన్న 5 బాణాలలో ఒకటైన అశోక పుష్ప బాణాన్ని శివుడిపై వదిలాడు. ఆ బాణం తాకగానే శివుడి ధ్యానం ఒక్కసారిగా ఆగిపోయింది. క్షణం పాటు ఆయన మనసు ఆకర్షితమైంది. కానీ వెంటనే తన స్థితిని గ్రహించిన శివుడు కోపగించుకొని 3వ కన్ను తెరిచిన వెంటనే ఆ అగ్ని జ్వాలలతో మన్మధుడు మాడిమసైపోయాడు. అంతా ముగిసిందనుకున్నారు దేవతలు. కానీ శివుడి వద్ద ఉన్న చిత్రకర్ముడు ఆ పవిత్రమైన బూడిదతో ఒక బొమ్మను మలిచాడు. దానిని శివుడి సమక్షానికి తీసుకురావాలని ముందుకు వచ్చాడు. కానీ ఆ క్షణంలో ఆ బొమ్మ ఒక్కసారిగా ప్రాణం పొంది భయంకరమైన రాక్షసుడిగా అతని గర్జన విశ్వమంతా ప్రతిధ్వనించింది. లోకాలను కంపింపజేసింది. ఆ శబ్దం విని బ్రహ్మ గట్టిగా పిలిచాడు, బండా బండా. ఆ రోజు నుంచి అతనికి బండాసురుడు అని పేరు వచ్చింది. చిత్రకర్ముడు తన వల్లే పుట్టాడని భావించి బండాసురుడికి శతరుద్రీయ మంత్రం నేర్పాడు. అది జపిస్తూ శివుడి కోసం బండాసురుడు కఠోర తపస్సు చేశాడు. తన తపస్సుతో శివుడినే ప్రసన్నం చేసుకొని ఒక అపూర్వమైన వరం పొందాడు. ఎవరితో యుద్ధం చేసినా ఆ శత్రువు శక్తి సగభాగం బండాసురుడికే లభిస్తుంది. ఈ వరం వల్ల బండాసురుడు అజేయుడయ్యాడు. అతడితో పాటు విశుక్రుడు, విశంగుడు అనే 2 రాక్షసులు కూడా మన్మధుడు బూడిద నుంచే పుట్టారు. ఇంకా 300 అక్షోహిణుల రాక్షస సైన్యం జన్మించింది. అందరూ కలిసి శూన్యక పట్టణం అనే నగరాన్ని నిర్మించుకున్నారు. క్రమంగా బండాసురుడి దుష్టబుద్ధి పెరిగింది. అతడు తన సహచరులను పంపి విశ్వంలోని ప్రతి ప్రాణిలో దూరి వారి గర్భసంచులోని ద్రవాలను ఎండబెట్టమని ఆదేశించాడు. దాంతో కొత్తగా పుట్టే సంతానం ఆగిపోతుంది. అన్ని జీవులు వృద్ధాప్యంతో చనిపోతూ ఉండగా కొత్త జీవాలు జన్మించకపోవడంతో విశ్వం ఖాళీగా మారిపోతుంది. అంటే మిగిలేది రాక్షసులే. ఈ దుష్టచర్యను చూసి బ్రహ్మ దిగ్భ్రాంతికి చెందాడు. సృష్టి ఆగిపోతుందని భయపడి ఇక పరిష్కారం కోసం వెంటనే విష్ణువును ఆశ్రయించాడు. ఆ మహావిష్ణువు తన దివ్య దృష్టితో చూసి ఇలా అన్నాడు, బండాసురుడిని మనం ఎవ్వరం జయించలేం. వాడిని సంహరించగలిగేది ఒక్కరే, ఆది పరాశక్తి. కానీ సతీదేవి ఆత్మాహుతి తర్వాత ఆది పరాశక్తి గాఢ నిద్రలో ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అప్పటికే సతీదేవి దక్షుడి యజ్ఞంతో అవమానానికి గురై అగ్నికి ఆహుతయ్యింది. ఆమెకు మళ్ళీ రూపం రాకపోతే ఈ రాక్షసుడిని ఆపడం అసాధ్యం. దాంతో దేవతలందరూ కలిసి శివుడి వద్దకు పరిగెత్తారు. శివుడు పరిస్థితిని తీవ్రతను అర్థం చేసుకొని ఒక మహాయజ్ఞం చెయ్యాలని నిర్ణయించాడు. శివుడు దేవతలందరినీ సమకూర్చాడు. అనంత శక్తితో ఆయన వాయుదేవుని వైపు తిరిగి ఆజ్ఞాపించాడు. 7 సముద్రాలలో ఒకదానిపై ప్రళయగాలులు వీచాలి. ఆ సముద్రం పూర్తిగా ఎండిపోవాలి. శివుడి ఆజ్ఞతో వాయుదేవుడు వెంటనే తన శక్తితో సముద్రంలో నీరు క్షణాల్లో ఆవిరై భారీ గొయ్యి ఏర్పడింది. ఆ మహాగొయ్యి మధ్యలో శివుడు తనలోని చితాగ్ని రగిలించి అపారమైన మహాజ్వాలాన్ని సృష్టించాడు. ఆ అగ్ని జ్వాలలు లోకాలన్నీ కంపింపజేస్తూ విశ్వమంతా కాంతితో ఎండిపోయింది. అగ్నిలో దేవతలందరూ కలిసి 5 రకాల సృష్టులను ఆహుతిగా వేశారు. మానస, జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్బీజ, ఇక పంచభూతాలను కూడా ఆ అగ్నిలో సమర్పించారు. యజ్ఞం అంతిమ ఘట్టంలో దేవతలు ఒక్కొక్కరు తమ శరీరాలను ఆ అగ్నికి సమర్పించారు. అదే వారి అత్యున్నత త్యాగం. ఆ క్షణంలో గాఢ నిద్రలో ఉన్న ఆది పరాశక్తి ఒక్కసారిగా మేల్కొంది. అగ్నిజ్వాలల నుంచి దివ్యమైన రూపంలో ఆవిర్భవించింది శ్రీ లలిత త్రిపుర సుందరి. ఆమె వెలుగు కోటి సూర్యుల కాంతిని మించిపోతుంది. ఆమె రూపాన్ని చూసి దేవతలు మంత్రముగ్ధులయ్యారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్మను పిలిచి మహోన్నతమైన ఒక దివ్యమైన నగరాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ వాక్యానుసారం విశ్వకర్మ తన అపారమైన శిల్పకళను ప్రదర్శించి శ్రీపురం అనే నగరాన్ని సృష్టించాడు.
ఆ శ్రీపురం స్వర్ణమాయ ప్రకారాలతో, మణిమాయ గోపురాలతో, రత్నాల కాంతులతో మెరిసిపోతుంది. అక్కడ చింతామణుగులు పొదిగిన అద్భుతమైన పంచబ్రహ్మాసనం దివ్య సింహాసనం మధ్యలో ప్రతిష్ఠించబడింది. కానీ ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ఒక షరతుంది. వివాహం కాని వారు ఆ సింహాసనం మీద అధిరోహించలేరు. దాంతో దేవతలందరూ లలితాదేవికి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఆమెను వివాహం చేసుకోగలిగేది శివుడే. వైరాగ్యంలో ఉన్న శివుడు ఆ సందర్భంలో మదన కామేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలా లలిత త్రిపుర సుందరి మదన కామేశ్వరుడి వివాహం అంగవైభవంగా జరిగింది. అందుకే ఆమెను కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. వివాహ అనంతరం లలితాదేవి ఆ సింహాసనం మీద కూర్చుంది. ఆమె చుట్టూ దేవతలందరూ వినయంతో నిలబడ్డారు. అప్పుడే వారు బండాసురుడి దురాచారాలన్నీ వివరించారు. రక్షణ కోసం ప్రార్థించారు. లలితాదేవి చిరునవ్వుతో నేను బండాసురుడిని సంహరిస్తాను అని అభయమిచ్చింది. ఆమె తనలో నుంచి శక్తి రూపాలని సృష్టించింది. అంకుశం నుంచి సంపత్కరిదేవి, పాశం నుంచి అశ్వరుడదేవి, హృదయం నుంచి బాల త్రిపుర సుందరి, మనస్సు నుంచి శ్యామలదేవి, అహంకారం నుంచి వారాహీదేవి, అలాగే హుంకారం నుంచి 64 కోట్ల యోగినీలు, 64 కోట్ల భైరవులు ఉద్భవించారు. అలా ఆమె సైన్యం అపారమైన శక్తితో సిద్ధమయ్యింది. సంపత్కరి దేవి ఏనుగుల రణకోలాహలం మీద, అశ్వరుడదేవి అపారాజిత గుర్రం మీద, శ్యామలాదేవి గేచక్ర రథం మీద, వారాహీదేవి కిరిచక్ర రథం మీద, లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథం మీద వీరందరూ సిద్ధమయ్యారు. ఇక యుద్ధ భూమికి బయలుదేరే సమయం వచ్చింది. లలితాదేవి తన అపార శక్తి సేనతో శ్రీచక్ర రథం అధిరోహించి యుద్ధ భూమికి చేరింది. ఆమె వెనుకాలే గేచక్ర రథంలో శ్యామలాదేవి, కిరిచక్ర రథంలో వారాహీదేవి, అలాగే కోట్లాది యోగినీలు, భైరవులు నిలబడ్డారు. ఇంతటి బలమైన సైన్యాన్ని చూసి బండాసురుడు వాటిని తక్కువగా అంచనా వేశాడు. అతడు తన మొదటి సేనాధిపతిని పిలిచాడు. దుర్మందుడు అతనికి 10 అక్షోహిణుల సైన్యం అప్పగించి యుద్ధానికి పంపాడు. రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి యుద్ధ భూమికి దూసుకొచ్చారు. ఆ భయంకరమైన శబ్దాలతో రణరంగం నిండిపోయింది. దుర్మందుడు లలితాదేవి వైపు దూసుకొచ్చిన క్షణంలో సంపత్కరి దేవి తన గజబలంతో ఎదురొడ్డి ఘోర యుద్ధం చేసింది. చివరికి దుర్మందుడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. బండాసురుడు మరో రాక్షసుడిని పంపాడు. కురంధుడు అతనికి 20 అక్షోహిణుల సైన్యాన్ని ఇచ్చాడు. అప్పుడే అశ్వరుడదేవి తన దివ్య అశ్వసేనతో యుద్ధరంగంలోకి దూసుకొచ్చింది. ఆమె అపారాజిత గుర్రం ప్రతి అడుగు పిడుగుపడినంతటి ఘోర శబ్దాన్ని సృష్టించింది. ఆ ధ్వనితో రణరంగం మొత్తం కంపించిపోయింది. ఆ గర్జనకు రాక్షసులు ఒక్కొక్కరుగా భయంతో చెదిరిపోయారు. చివరికి కురంధుడు మాత్రమే కాదు, అతని సైన్యమంతా పూర్తిగా నాశనమయ్యింది. బండాసురుడు మాయాశక్తిని ఉపయోగించాలని నిర్ణయించాడు. తన 5 సేనాధిపతులను పంపి వారు సర్పిణి మాయను సృష్టించారు. రణరంగంలో పుట్టి శక్తిసేని మీద దాడి ప్రారంభించాయి. అప్పుడు లలితాదేవి దౌడల నుంచి ఉద్భవించిన నకులేశ్వరి దేవి యుద్ధరంగంలోకి ప్రవేశించింది. ఆమె లక్షలాది ముంగీసులను సృష్టించింది. ముంగీసులు పాములపై దాడి చేసి ఒక్క క్షణంలోనే సర్పిణి మాయను నాశనం చేశాయి. అలాగే నకులేశ్వరి దేవి గరుడ అస్త్రం ప్రయోగించి ఆ మాయాశక్తిని శాశ్వతంగా అంతం చేసింది. ఆమె నాగలిని చేతబట్టి 5 సేనాధిపతులను సంహరించింది. ఇంతటి ఓటమి చూసిన బండాసురుడు ఆగ్రహంతో మరింత బలమైన దళాన్ని పంపాడు. ఈసారి బాలాహాకుడు అనే మహారాక్షసుని, అలాగే 7 సేనాధిపతులు బాలాకుడు, శుచీముఖుడు, పాలాముఖుడు, వికర్ణుడు, వికటనానుడు, కారాలాయుడు, కరటాకుడు ఈ 7 అపారమైన వరం లభించింది. వారి చూపు తగిలిన వెంటనే ఎదుటివారు శిలవలె కదలిక లేని విగ్రహాలుగా మారిపోవాలి. యుద్ధరంగంలో ప్రవేశించగానే లక్షలాది యోగినీలు, భైరవులు స్తంభించిపోయారు. రాక్షసులు వారిని చంపేందుకు ముందుకు దూసుకొచ్చారు. అప్పుడే వారాహీదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరిణి దేవిని పంపింది. ఆమె అంధకారాస్త్రం ప్రయోగించి ఆ సేనాధిపతుల కళ్ళు కనిపించకుండా చేసింది. అప్పుడే శక్తిసేన మళ్ళీ ఉత్సాహంతో ముందుకు దూసుకొచ్చింది. తిరస్కరిణి దేవి స్వయంగా ఆ 7 సేనాధిపతులను సంహరించింది. సూర్యుడు అస్తమించగానే మొదటి రోజు యుద్ధం ముగిసింది. శక్తిసేన విశ్రాంతికి బయలుదేరారు. పరాజయం అతని కోపాన్ని మరింత రెచ్చగొట్టింది.
బండాసురుడు యుద్ధ ధర్మాన్ని కాలరాసి విశంగుడిని పిలిచాడు. రాత్రి చీకటిలోనే మీ శక్తి మరింతగా పెరుగుతుంది. నల్లని వస్త్రాలు కట్టుకొని శత్రువులు ఊహించని వేళ వారిపై దాడి చేయండి అని గర్జించాడు. విశంగుడు సైన్యంతో వెనక నుంచి దాడి చేశాడు. అతడు విసిరిన బాణం లలితాదేవి ఛాతిలోనికి దిగింది. లలితాదేవి తన తేజస్సు నుంచి ఉద్భవించిన బాల త్రిపుర సుందరి స్వయంగా రణరంగంలోకి దిగింది. ఆమె త్రిపుర దండకం అనే మహామంత్రాన్ని జపిస్తూ 30 మంది రాక్షసులపై దాడి చేసింది. ఆమె రూపం చిన్న పాపలా ఉన్న శక్తి మాత్రం అపారమైనది. ఆమె ధనస్సు నుంచి వెలువడిన బాణాలు రాక్షసులను ఒక్కొక్కరిగా అక్కడికక్కడే కుప్పకూలారు. చివరికి ఆ 30 మందిని సంహరించింది. రణరంగంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు బండాసురుడు తన ప్రధాన సేనాధిపతి విశుక్రుని పిలిచాడు. అతడు గొప్ప తాంత్రికుడు. యుద్ధరంగంలోకి వచ్చి మాయాజాలాన్ని చూపించాడు. ఒక్కసారిగా శక్తి సైన్యంలో ఉన్న యోధులు పరస్పరం ఒకరినొకరు శత్రువులా భావించి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. దేవతలు అయోమాయంలో పడ్డారు. శక్తిసేన ఒక్క క్షణంలోనే తారుమారైపోయింది. అప్పుడే లలితాదేవి నుంచి ఉద్భవించిన శక్తిగణాలు విశ్వకన్యకలు చేరి, అమ్మా, ఈ మాయను ఛేదించగలిగేది నువ్వే అని ప్రార్థించారు. అప్పుడు లలితాదేవి వారిని ఆశీర్వదించి, ఈ మాయను తొలగించగలిగేది నేను కాదు, వినాయకుడే. ఈ సమస్యకు అంతిమ పరిష్కారం అతని ద్వారానే సాధ్యం అని పలికింది. గణనాయకుడు విఘ్నేశ్వరుడు తన విల్లు నుంచి విడిచిన చిన్న బాణం శత్రువు గుండెల్లో దూసుకెళ్ళింది. విశుక్రుడు రక్తధారలు ఏరులై పారి కుప్పకూలాడు. అతని మాయ చెదిరిపోయింది. ఆ క్షణమే శక్తిసేన మళ్ళీ ఉత్సాహంతో రాక్షసులపై సింహంలా దాడి చేశారు. బండాసురుడు ఈ ఓటమి చూసి మరింత కోపంతో మాయాశక్తులన్నీ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. యుద్ధం 3వ రోజు ఉదయమయ్యింది. రణరంగం మళ్ళీ రక్తపాతం కోసం సిద్ధమయ్యింది. ఈసారి బండాసురుడు తన అగ్రసేనాధిపతి విరోచనుడిని పంపాడు. విరోచనుడు అసురులకే మహావీరుడు. అతడు తన సైన్యంతో శక్తిసేనపై దూసుకొచ్చాడు. అతని బలాన్ని తట్టుకోలేక యోగినీలు, భైరవులు క్షణాల్లో కుప్పకూలారు. అప్పుడు రంగంలోకి దిగింది శ్యామలాదేవి. ఆమె గయచక్ర రథంపై నిలబడి తన దండంతో విరోచనుడిపై భయంకరంగా దాడి చేసి, ఆమె మంత్రబలంతో విరోచనుడి ఆయుధాలు ఒక్కొక్కటిగా నశించాయి. చివరికి ఆమె దండం విరోచనుడి తలపై పడగానే అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వార్త విన్న వెంటనే బండాసురుడు తన మాంత్రికుడైన విశంగుడిని రంగంలోకి పంపాడు. ఈసారి అతడు భయంకరమైన భూత ప్రేతాలన్నీ సృష్టించి యుద్ధరంగాన్ని నింపేశాడు. కానీ లలితాదేవి చిరునవ్వుతో అశ్వరుడ దేవిని ఆజ్ఞాపించింది. అపరాజిత గుర్రం గర్జనలతో ముందుకు దూసుకెళ్లి విశంగుడిపై దాడి చేసింది. ఒకే ఒక బాణంతో అతడి మాయాజాలమంతా క్షణాల్లో నశించింది. వెంటనే అశ్వరుడ దేవి ఖడ్గాని దివ్యకాంతితో ఎత్తి అద్భుతమైన వేగంతో ఊపింది. ఆ క్షణంలో ఏం జరిగిందో గ్రహించే లోపు విశంగుడి తల శరీరం నుంచి వేరైపోయింది. ఆ తల గగనంలో చక్రంలా తిరుగుతూ భూమిపై పడింది. విశంగుడి మరణంతో రాక్షసులు భయపడ్డారు. రక్తసిద్ధమైన రణరంగం మొత్తం ఆ దృశ్యంతో వణికిపోయారు. అప్పుడే వారాహిదేవి తన కిరిచక్ర రథంలో ముందుకు దూసుకొచ్చింది. ఆమె దండయాత్ర ముందు రాక్షసులు సముద్రంలా ఉప్పొంగిన ఒక్కొక్కరిగా అంతమయ్యారు. 3వ రోజు చివరికి రాక్షసులు ప్రధాన వీరులు సమూలంగా సంహరించబడ్డారు. తన సేనాధిపతులు, కుమారులు, మాంత్రికులు, మంత్ర విద్యలన్నీ నశించిన అతని గర్వం మాత్రం తగ్గలేదు. అప్పుడు బండాసురుడు తన అపార సైన్యంతో స్వయంగా రణరంగంలోకి దిగాడు. వజ్రాలు, శూలాలు, గదాలు, చక్రాలు వర్షంలా కురిశాయి. అతని బలం, భీకరత్వం, అతడు కదిలిన ప్రతి క్షణం రణరంగం భూకంపంలా కంపించింది. ఆ దాడికి యోగినీలు, భైరవులు లక్షలాది కొద్ది రక్తసిద్ధమై కూలిపోగా దేవతల మనసులో భయం అలుముకుంది. అప్పుడు స్వయంగా లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర రథంపై నిలబడి మహారూపం దాల్చింది. ఆమె 4 చేతులలో పాశం, అంకుశం, ధనస్సు, బాణం మెరిసిపోతూ ప్రకాశించాయి. ఆమె రూపం లక్షలాది సూర్యచంద్రుల కాంతి కంటే గొప్పది. లలితాదేవి మొదట అతని సైన్యాన్ని నాశనం చేసింది. తరువాత బండాసురుడిపై బాణవర్షం కురిపించింది. కానీ అతడు పొందిన వరం వల్ల వెంటనే మళ్ళీ శక్తి పుంజుకుంటున్నాడు. అప్పుడు లలితాదేవి తన శక్తిమాయి బాణాన్ని, పాశుపతాస్త్రాన్ని సిద్ధం చేసి దానిని తన ధనస్సులో ఉంచి మంత్రజపంతో బండాసురుడిపై ప్రయోగించింది. గగనాన్ని చీల్చుకుంటూ అగ్నిలా దూసుకొచ్చి నేరుగా బండాసురుడి ఛాతిలో
రంగంలో దిగింది. ఆ దెబ్బకి గట్టిగా అరిచాడు. ఆ అరుపు 14 లోకాలకు ప్రతిధ్వనించింది. రణరంగమంతా దద్దరిల్లిపోయింది. క్షణంలోని అతని శరీరం రక్తసిక్తమై నేల కొరిగింది. అలా బండాసురుని సంహారం జరిగింది. అప్పుడే దేవతలందరూ సంతోషంతో వందనాలు చేశారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసులు నృత్యం చేశారు. దేవేంద్రుడు పుష్పవర్షం కురిపించాడు. యుద్ధంలో మరణించిన సైనికులందరికీ లలితాదేవి అమృత ప్రసాదం చేసి పునర్జీవం కలిగించింది. జై లలిత త్రిపుర సుందరి.